హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాల్టి వీడియోలో నేను షరారా సెట్ చేయబోతున్నానండి. దీనికోసం నేను ఫస్ట్ ఈ ఎపిసోడ్లో మీకు టాప్ ఎలా కుట్టాలో చూపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బాటమ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది సాఫ్ట్ ఆర్గాన్జా మీద ఎంబ్రాయిడరీ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్. సో దీనికి నేను నెక్ ఈ విధంగా ప్యాచ్ వర్క్ చేసి చూడండి చుట్టూ లేస్ వేసి ఈ నెక్ డిజైన్ చేశాను. సో ఇది నేను 13 to 14 year old గర్ల్ కోసం చేస్తున్నాను. చూడండి నెక్ డిజైన్ చూడండి ఒకసారి. దీనికి రెడీమేడ్ లుక్ రావాలన్న ఉద్దేశంతో చూడండి నేను నా దగ్గర ఆల్రెడీ ఈ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ ఉంది, అలాగే లేస్ కూడా ఉంది. సో దీనికి మ్యాచ్ అవుతాను చూడండి బార్డర్ లో వచ్చిన కలర్స్, అలాగే నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా మ్యాచ్ అవడంతో నేను నెక్ ఈ విధంగా డిజైన్ చేశాను. సో ఫ్రంట్ నెక్ ఇలా డిజైన్ చేసుకున్నాం కదండి, అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా దీనికి జిప్పర్ ఇచ్చాను, మీరు చూడొచ్చు. సో ఎక్కడ ఒక చిన్న రింకల్ కూడా లేకుండా అసలు ఇక్కడ జిప్ ఉందనే తెలియకుండా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. చాలా ప్రొఫెషనల్ లుక్ వచ్చింది కదా. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా వీడియో చూడండి. కంప్లీట్గా డిజైన్ చాలా బాగా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో, ప్యాటర్న్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాం. సో ముందుగా నేను ఈ ఎపిసోడ్లో మీకు కుర్తా డ్రాఫ్టింగ్ చూపిస్తాను, అలాగే నేను నెక్ లైన్ దగ్గర ప్యాచ్ వర్క్ ఎలా చేశానో ఈ ఎపిసోడ్లో చూద్దాము. బాటమ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్స్ ప్రకారం కుర్తా డ్రాఫ్ట్ చేయబోతున్నాను చూడండి. సో చెస్ట్ మెజర్మెంట్ 30 inches, వేస్ట్ మెజర్మెంట్ 26 inches, హిప్ 33 inches, టోటల్గా మనం టాప్ లెంత్ 35 inches తీసుకుంటున్నాం, అలాగే ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ 14 inches. సో ఇప్పుడు మనము డ్రాఫ్టింగ్ చూద్దాము. సో ముందుగా మనము షోల్డర్ మెజర్మెంట్ బై 2 చేస్తే 7 inches, 7 inches దగ్గర ఒక పాయింట్, అలాగే 3.5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ హార్జాంటల్ లైన్స్ అన్ని డ్రాఫ్ట్ చేసేసుకుందాము. సో ఈ టాప్ లైన్ నుంచి కిందకి 13 inches దగ్గర ఒక పాయింట్, అలాగే హిప్ లైన్ 21 inches దగ్గర ఒక పాయింట్, అలాగే టాప్ లెంత్ ఫైనల్ లెంత్ 35 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి హార్జాంటల్ లైన్స్ డ్రాఫ్ట్ చేసేద్దాం. తర్వాత చెస్ట్ లైన్ అండి. చెస్ట్ లైన్ వచ్చి నేను 7.5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇది చెస్ట్ లైన్, వేస్ట్ లైన్, హిప్ లైన్, అలాగే కంప్లీట్ లెంత్ ఆఫ్ ద టాప్. సో ఇప్పుడు మనం టాప్ లైన్ మీద షోల్డర్ మెజర్మెంట్ 14 inches బై 2, 7 inches దగ్గర ఒక పాయింట్, అలాగే ఇక్కడ మనకి నెక్ పాయింట్ 3.5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టాను, అలాగే నెక్ డీప్ కూడా నేను 3/4 దగ్గర ఒక పాయింట్ పెట్టి సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటాను. ఓకే, సో ఇది మన చెస్ట్ లైన్ కదా. చెస్ట్ లైన్ మీద నేను 8 inches అండి. చెస్ట్ మెజర్మెంట్ 30 ఉంది, ప్లస్ 2 inches ఈజ్ 32/4, 8 inches. సో మనం సో ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటాం. ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ మనకి వేస్ట్ మెజర్మెంట్ 26 ప్లస్ 2 inches యాడ్ చేసి 7 inches దగ్గర ఒక పాయింట్, అలాగే హిప్ మెజర్మెంట్ 33 inches కదా, మనం స్లిట్ ఇస్తాం కాబట్టి యాక్చువల్గా ఈజ్ అక్కర్లేదు. సో 33 inchesకి బై 4 చేసి ఒక పాయింట్ పెట్టుకుంటాము. సో ఇక్కడ 33 inches ఉంది కదా, ఇక్కడ నేను 34 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి హిప్ షేప్ ఈ రకంగా. సో ఇక్కడ పాయింటెడ్గా రాకుండా మనం సాఫ్టన్ చేసుకుంటాము కర్వ్ లైన్. ఓకే అండి, సో మనకి కుర్తా డ్రాఫ్టింగ్ అయితే ఇంతే అండి. ఇక్కడ షోల్డర్ స్లోప్ తీసుకోండి, 3/4 of an inch పెట్టుకొని సో ఇక్కడ మనం స్లోప్ తీసుకుంటే సో మనకి కుర్తా డ్రాఫ్టింగ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనికి నెక్ లైన్ దగ్గర
ప్యాచ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ నెక్ లైన్‌కి మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ టాప్ లైన్ నుంచి 10 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటాను. ఓకే అండి. సో ఇక్కడ నేను 90 డిగ్రీస్ ఇట్లా. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ పాయింట్ వచ్చింది కదా! ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కింద ఒక పాయింట్ పెట్టుకుందాం. ఇది వి షేప్‌లో నెక్ లైన్‌లోకి జాయిన్ చేస్తాం. సో ఇలా వస్తుందండి. సో నేను ఇక్కడ వేరే ఫ్యాబ్రిక్ ఈ నెక్ లైన్ దగ్గర ప్యాచ్ లాగా వేద్దామని సో ఇలా తీసుకున్నాను చూడండి. నేను ఆల్రెడీ డ్రాఫ్ట్ చేశాను. సో ఇలా వస్తుందన్నమాట. సో నెక్ లైన్ ఈ విధంగా వస్తుంది. నేను రెడీ చేసుకున్న ప్యాటర్న్ చూడండి ఈ విధంగా పెట్టుకొని సో ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి లైనింగ్‌కి క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తాను. ప్యాటర్న్ యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసినాక ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకున్న ఈ నెక్ లైన్ షేప్ ఏదైతే ఉందో ముందు ఈ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా. ఇప్పుడు మనం ప్యాచ్ మనం కట్ చేసాం కదా! సో దీన్ని రిఫరెన్స్‌గా యూజ్ చేసి ఈ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం. ఈ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది మనము మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేయాలి. సో అటాచ్ చేయడానికి ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఈ ప్యాటర్న్ పెట్టి ఈ ప్యాటర్న్ ప్రకారం నేను మార్కింగ్ చేశాను చూడండి. సో మార్కింగ్ చేసిన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ ఫాలో అవుతూ మనం ఈ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మనం కట్ చేసుకున్న ఈ ప్యాటర్న్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది అటాచ్ చేశాను. సో అటాచ్ చేసినాక ఇప్పుడు ఈ రా ఎడ్జెస్ కన్సీల్ చేస్తూ చూడండి నా దగ్గరున్న ఈ లేస్‌ని నేను దీనికి అటాచ్ చేస్తాను. ఓకే అండి. సో ఇలా అటాచ్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేసుకుంటాం. లేస్ అటాచ్ చేసినాక చూడండి ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి కట్ చేసిన ఈ ప్యాటర్న్ ఉంది కదా! ఇప్పుడు మనము సో ఇక్కడ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ అన్నమాట ముందు మనం ఈ ప్యాటర్న్ కట్ చేసుకోవాలి. ఈ నెక్ లైన్ ఫాలో చేస్తూ మనము ఈ ప్యాటర్న్ కట్ చేసాం కదా! సో ఇప్పుడు చూడండి ఇక్కడ వి షేప్ వచ్చింది కదా! సో ఈ వి షేప్ దగ్గర నుంచి కిందకి ఒక 3/4 ఇంచ్ టు 1 ఇంచ్ కట్ చేసి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూడండి మనకి ఈ విధమైన షేప్ వస్తుంది. ఇప్పుడు మనము సో డాట్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ ప్యాటర్న్ యూజ్ చేసి మనము ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. డాట్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్‌కి పేస్ట్ చేసుకున్నాం కదండీ! సో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో కింద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్ పెట్టుకున్నాక సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో కరెక్ట్‌గా దీన్ని అలైన్ చేసుకుంటూ ముందు మనం అలైన్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటాను. చూసారా పిన్స్ పెట్టేసుకున్నాను. సో దట్ కరెక్ట్‌గా మన ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అలైన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదండీ డాట్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ సో ఈ ఫ్యాబ్రిక్‌ని ఫాలో అవుతూ మనము ఈ నెక్ లైన్ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను ఈ పేస్టింగ్ పక్క నుంచి స్టిచ్ వేసేసాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి.
సో ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేసి టాప్ స్టిచ్కి వేసుకోవాలి. లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేశాను. సో చూడండి ఇప్పుడు నెక్ షేప్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇదండి. సో ఇలా మన నెక్ షేప్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనము బ్యాక్ డ్రాఫ్టింగ్ చూద్దాము. ఇది బ్యాక్ డ్రాఫ్ట్ అండి. సో ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఆర్మ్ హోల్ ఫ్రంట్ తీసినంత డీప్ కాకుండా లైట్గా తీస్తాము. అలాగే బ్యాక్ నెక్ డీప్ కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సో మిగతా పాయింట్స్ అన్ని సేమ్. సో ఈ మెజర్మెంట్స్ కూడా సేమ్ పాయింట్స్ పెట్టుకొని మనం ఫ్రంట్ ఎలా అయితే డ్రాఫ్ట్ చేసుకున్నామో సేమ్ అదే మెథడ్లో బ్యాక్ కూడా డ్రాఫ్ట్ చేసుకుంటాము. సో బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ లైన్ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకుని మనము బ్యాక్ కట్ చేస్తాం. అయితే మీరు ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను మెజర్మెంట్. సో దట్ మనం ఇప్పుడు వెనకాల జిప్పర్ ఇన్సర్ట్ చేస్తాను. నేను జిప్పర్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఒక 1/4 to 3/8 ఆఫ్ ఎన్ ఇంచ్ మెజర్మెంట్ తగ్గకుండా ఎక్స్ట్రా మెజర్మెంట్ ఇచ్చాను. సో ఈ విధంగా మనము బ్యాక్ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూద్దాం. ప్యాటర్న్ యూస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కట్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకున్నాను. దానిపైన లైనింగ్ పెట్టుకొని సో ముందుగా మనం ఏం చేస్తామంటే నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకుని లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసి టాప్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసి చూడండి టాప్ స్టిచ్చింగ్ కూడా వేసాను. సో తర్వాత ఏం చేస్తామంటే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి మొత్తం రౌండ్గా స్టిచ్ వేసేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే దీనికి బ్యాక్ జిప్పర్ అటాచ్ చేయడానికి ఫస్ట్ నేను చూడండి ఈ జిప్ లెంత్ మార్క్ చేసుకుందాం. సో జిప్పర్ అటాచ్ చేయడానికి ముందుగా జిప్ లెంత్ ఎంత ఉందో చూసి సో ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటాను. సో ఇక్కడ వరకు జిప్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మార్క్ పెట్టుకొని ముందుగా మనం సెంటర్ బ్యాక్ లైన్ మార్క్ చేసుకోవాలి. చూడండి సెంటర్ బ్యాక్ మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాను. తర్వాత చూడండి ఇది 2 ఇంచ్ స్ట్రిప్ ఒకటి రెడీ చేశాను. సో దీనికి కూడా సెంటర్ లైన్ ఐరన్ ప్రెస్ చేసి చూడండి మనకి ఈ విధంగా మార్క్ వస్తుంది. అలాగే నేను ఇంటర్ఫేసింగ్ అప్లై చేసి ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 లైన్స్ మ్యాచ్ అయ్యేలాగా మనం ముందు ఇది రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకొని మనకి కుర్తాకి సో ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టాను. సో ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. చూడండి స్ట్రిప్ రైట్ సైడ్ పెట్టి నేను ఈ విధంగా చూడండి ఇలా స్టిచ్ వేసాను. మనం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. సో ఆ 1/4 ఇంచ్ వచ్చేలా పెట్టుకుని చూడండి మనం జిప్ ఎక్కడ ఎండ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా వి షేప్ లో దీన్ని ఫినిష్ చేశాను చూడండి. సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి. సో చూసారుగా ఈ విధంగా కట్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ మళ్ళీ మనము టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో చూడండి బోత్ సైడ్స్ టాప్ స్టిచ్చింగ్ చేశాను. సో ఇప్పుడు జిప్ తీసుకోండి. సో జిప్ చూడండి ఇది ఇట్లా రైట్ సైడ్ కదా. సో ఈ రైట్ సైడ్ చూడండి ఇలా టర్న్ చేసుకుని ఇది మనం ఎడ్జ్లో పెట్టుకొని ఇక్కడ మనము ఈ టీత్ ఉంది కదండి జిప్పర్ టీత్ కొంచెం ఇట్లా ఓపెన్ చేసి మనము ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా 2 వైపులా కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి జిప్పర్ చూడండి ఇన్స్టలేషన్ ఫినిష్ అయిపోయింది. లోపల నుంచి చూడండి ఇలా వస్తుంది. సో ఎడ్జెస్ కూడా చాలా క్లీన్గా చాలా నీట్ ఫినిష్ వస్తుంది. మీకు అసలు చూడండి జిప్ ఉన్నట్టు కూడా తెలియకుండా చాలా నీట్గా సీమ్స్ అనేవి క్లోజ్ అవుతాయి ఈ మెథడ్ ఫాలో అయితే. సో మనం జిప్పర్ ఇన్స్టలేషన్ కూడా ఫినిష్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం. సో ఫ్రంట్ బ్యాక్ ముందుగా షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేసుకుందాం. షోల్డర్స్ జాయిన్ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను చూడండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేసుకోవాలి. సో ఇది చూడండి బయాస్ స్ట్రిప్ కట్ చేశాను నేను. సో ఈ బయాస్ స్ట్రిప్తో నేను ఇప్పుడు ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేస్తాను. సో ఇది ఫినిష్ చేయడానికి ముందుగా మనం ఎంతైతే సీమ్ అలవెన్స్ ఇచ్చామో సో అంతా ఇక్కడ సీమ్ అలవెన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ రౌండ్. తర్వాత ఇది రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి ఆర్మ్ హోల్స్ నేను బయాస్ బైండింగ్తో ఫినిష్ చేశాను. సో మనం లోపలికి ఫోల్డ్ చేశాక నేను ఇలా హెమ్మింగ్ చేశాను. సో టాప్ స్టిచ్ వేయకుండా హెమ్మింగ్ చేశాను. సో బోత్ సైడ్స్ ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేశాను. సో ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చి ఈ కుర్తాకి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి.
సో సైడ్స్ జాయిన్ చేసుకున్నాక ఇక్కడ స్లిట్ వస్తుంది. హిప్ లైన్ వరకు క్లోజ్ చేసి హిప్ లైన్ నుంచి నేను స్లిట్ పెడతాను. సో సైడ్ స్లిట్ పెట్టి సో సైడ్స్ జాయిన్ చేశాను. సో కంప్లీట్గా చూడండి టాప్ ఈ విధంగా వచ్చింది. సో టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది. సో ఎలా ఉందండి? మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాప్ స్టిచ్చింగ్ పూర్తి అయిపోయింది కదండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము దీనికి బాటమ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. సో అంటిల్ దెన్ బాయ్.